తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్కు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో ఊరట లభించింది. కంపెనీ షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ వేసిన పిటిషన్ను అనుమతించింది. విజయలక్ష్మి, షర్మిలకు వాటాల బదిలీ నిలుపుదల చేయాలని జగన్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం జగన్ వాదనలతో ఏకీభవించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్సీఎల్టీ తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సరస్వతి ఇండస్ట్రీస్ వాటాల కోసం వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ ఎన్సీఎల్టీలను ఆశ్రయించారు. వైఎస్ జగన్, భారతీయులు కలిసి తమకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో రావాల్సిన వాటాలను ఇవ్వటం లేదని పిటిషన్ దాఖలు చేశారు. అయితే వైఎస్ జగన్ ఈ షేర్లను బదిలీ చేయొద్దని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఈ వ్యవహారంలోనే వైఎస్ జగన్కి, షర్మిలకు మధ్య కుటుంబంలో దుమారం చెలరేగినట్టు బయటపడింది. ఏకంగా షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాయటం, అట్లాగే వైఎస్ విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉద్దేశించి గతంలో బహిరంగ వీడియోల్ని విడుదల చేయడం, ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారాన్ని సృష్టించింది. వైఎస్ జగన్కి, షర్మిలకి మధ్య ఆస్తుల వివాదం ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో షర్మిలపై కామెంట్స్, ఇటు జగన్మోహన్ రెడ్డి పైన కామెంట్స్ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కొన్నాళ్ల పాటు హీటెక్కించాయి. ఏదేమైనా మొత్తానికి చెల్లెలికి, అన్నకు మధ్య ఏదైతే సరస్వతి ఇండస్ట్రీకి సంబంధించిన వివాదం ఉందో ఆ వివాదంలో ఎన్సీఎల్టీలో జగన్ పైచేయి సాధించారని చెప్పారు. ఈ వివాదంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన మద్దతుదారులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, షర్మిలను బహిరంగంగానే విమర్శించిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆస్తుల వివాదం నేపథ్యంలోనే వైఎస్ షర్మిల జగన్కి దూరం అవ్వటం, జగన్ కుటుంబం నుంచి బయటకు రావటం, సొంతంగా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయి ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిని కూడా చేపట్టడం, ఇదంతా చూస్తుండగానే జరిగిపోయి ఎన్నికలకు ముందు నుంచి కొనసాగుతున్న ఈ వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిల వల్ల కూడా కొంత రాజకీయ నష్టం జరిగిందనే అంచనా. ఈ అంచనాల నేపథ్యంలో తాజాగా ఎన్సీఎల్టీ కోర్టు వెలువరించిన తీర్పు జగన్కి ఊరట కల్పించిందని చెప్పాలి. అయితే ఈ తీర్పు పైన వైఎస్ షర్మిల, విజయమ్మ మళ్ళీ హైకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ కేసు మరికొంతకాలం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే ఈ రోజుకి జగన్ తన చెల్లెలిపైన విజయం సాధించినట్టే అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. జగన్ షర్మిలకి, వైఎస్ విజయమ్మకి సరస్వతి ఇండస్ట్రీకి సంబంధించిన షేర్లు బదిలీ చేశారో ఆ షేర్లలో ఆ బదిలీ చెల్లదని, జగన్మోహన్ రెడ్డికే పూర్తి స్థాయిగా హక్కులుంటాయని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఎన్సీఎల్టీ తీర్పు పైన వీళ్ళిద్దరూ మళ్ళీ షర్మిల, విజయమ్మ హైకోర్టుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్లాగే షర్మిలకు సంబంధించిన ఆస్తుల వివాదానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ న్యూస్.